అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బ్యూట్ కౌంటీలో 2 రోజుల కింద చెలరేగిన కార్చిచ్చు బలమైన గాలుల కారణంగా అంతకంతకు వ్యాపిస్తోంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, చిన్న తరహా విమానాలతో మంటలార్పుతున్నారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బ్యూట్ కౌంటీలో కార్చిచ్చు ప్రభావం కొనసాగుతోంది. దావాగ్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతానికి సమీపంలోని పలు ఇళ్లకు మంటలు వ్యాపించడంతో అవి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని, వారి పెంపుడు జంతువులను కాపాడారు. హెలికాప్టర్లు, చిన్న తరహా విమానాలతో సమీపంలోని చెరువులు, సరస్సుల నుంచి నీటిని తీసుకెళ్లి మంటలార్పుతున్నారు. కార్చిచ్చు కారణంగా బ్యూట్ కౌంటీ నుంచి 26,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దావానలం వల్ల 14 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. దట్టమైన పొగలు అలుముకోగా అవి అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణం వైపు కార్చిచ్చు దాదాపు అదుపులోకి వచ్చిందని చెప్పారు. ఉత్తరం వైపు కొండ ప్రాంతం కావడంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్గా మారిందని పేర్కొన్నారు. కార్చిచ్చు నేపథ్యంలో బ్యూట్ కౌంటీలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. దావాగ్నికి గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కార్చిచ్చును అదుపులోకి తీసుకొచ్చేందుకు కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం ఫెడరల్ నిధులను ప్రకటించింది.